వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాన్ వేసిన అండ్ భయ్యా సన్నీ యాదవ్ వీళ్ళ కాంట్రవర్సీ గురించి ఎవ్వరు ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎవరు చెప్పని కొన్ని సంచలనమైన విషయాలు చెప్దాం అనుకుంటాను. అదేంటి ఎవరిదలో ఉంది నీకెట్లా తెలుసురా అని అంటే అప్పుడప్పుడు తెలుస్తూ ఉంటాయి నాకు కొన్ని. ఓకే, ఎందుకు నాన్ వేసిన ఈ టైంలోనే ఇప్పుడే భయ్యా సన్నీ యాదవ్ మీద ఇంత రివెంజ్ వీడియోస్ ఎందుకు చేస్తా ఉన్నాడు? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అనేది భయ్యా సన్నీ యాదవ్ ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాడు. గత 2-3 ఇయర్స్ నుంచి చేస్తూ ఉన్నాడు. అదేంటి పోయిన సంవత్సరం కూడా ఒకసారి చేసిండు కదా అని అంటే అదే మరి ప్రతిసారి సంవత్సరంలో ఇదే టైంలో ఎందుకు చేస్తూ ఉన్నాడు అండ్ ఎందుకు ఈ పర్టికులర్ టైంని నాన్ వేసిన ఎంచుకున్నాడు అండ్ పర్టికులర్ టైం ఎంచుకోవడమే కాకుండా వీడియోస్ డే బై డే వీడియోస్ డైలీ ఒక వీడియో పోస్ట్ చేస్తూ ఉన్నాడు. దాంట్లో నిజమెంత అబద్ధం ఎంత అనేది తర్వాత వాళ్ళ ఇద్దరికీ తెలుసు. కానీ వీడియోలు మాత్రం ఇతను ఒక వీడియో చేస్తూ ఉన్నాడు, అతను ఒక వీడియో చేస్తూ ఉన్నాడు. కానీ భయ్యా సన్నీ యాదవ్ కంటే నాన్ వేషనే కొన్ని ఎక్కువ వీడియోలు చేస్తూ ఉన్నాడు. నాన్ వేషన రైటా భయ్యా సన్నీ యాదవ్ రైటా అన్న దాని గురించి తర్వాత పక్కన పెడితే ఎందుకు ఈ కాంట్రవర్సీని ఇప్పుడే తెరలేపిండు అండ్ యూట్యూబర్స్ అందరు కూడా ఎందుకు అంతలా ఇప్పుడు ఈ కాంట్రవర్సీని పైకి లేపుతూ ఉన్నారు అనే దాని గురించి క్లియర్ కట్గా నా ఎనాలిసిస్ ప్రకారం నేను చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకు అనంటే భయ్యా సన్నీ యాదవ్ మీద వీడియో చేసింది ఫస్ట్ నాన్ వేషన మార్చ్ 24కి చేశాడు. మార్చ్ 24కి ఫస్ట్ వీడియో చేశాడు. ఆ వీడియోలో ఏం చెప్పాడు? తల పగిలి చనిపోయిన మోటో బ్లాగర్ భయ్యా సన్నీ యాదవ్ అని ఒక వీడియో చేశాడు. ఎందుకు మార్చ్ 24 నుంచే స్టార్ట్ చేశాడు అని అంటే మార్చ్ 22కి ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అయింది. ఐపీఎల్ మ్యాచ్ అని అంటేనే మనందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు లేదంటే ఏదైనా వరల్డ్ కప్ జరిగినప్పుడు టీవీ షోలో టీఆర్పీలు ఎట్లయితే తగ్గిపోతాయో ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు యూట్యూబ్లో కూడా కొన్ని ఛానల్స్ వీడియోస్కి రెవెన్యూ తగ్గిపోతుంది, వ్యూస్ తగ్గిపోతూ ఉంటాయి. అయితే ఐపీఎల్ అనగానే మనందరికీ ఎక్కువగా గుర్తొచ్చేది ఏంటి? బెట్టింగ్. ఏ టీం గెలుస్తుంది, ఏ టీం ఓడిపోతుంది అన్న దాని గురించి క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ క్రికెట్ అంటే అభిమానులు యూతే, ఆల్మోస్ట్ యూతే ఉంటారు. ఆ యూత్ అందరూ కూడా ఆల్మోస్ట్ చూసే ఛానల్స్ కొన్ని ఛానల్సే ఉన్నాయి. దాంట్లో భయ్యా సన్నీ యాదవ్కి ఉన్న ఫాలోవర్స్ అందరు కూడా యూతే. అది నేను చెప్పడం కాదు, నాన్ వేషనే చెప్తా ఉన్నాడు. సో ఈ యూత్ అంతా కూడా ఇష్టపడే ఆట ఏంటి? క్రికెట్. సో ఐపీఎల్ అనగానే గుర్తొచ్చేది బెట్టింగ్ అండ్ ఐపీఎల్ చూసే వాళ్ళంతా యంగ్స్టర్స్. ఆ యంగ్స్టర్స్ అంతా కూడా ఆల్మోస్ట్ భయ్యా సన్నీ యాదవ్కి 40 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఇది ఫస్ట్ టార్గెట్. అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది ఐపీఎల్ అప్పుడే ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. అండ్ ఆ బెట్టింగ్ అనే పదాన్ని కూడా మనము ఎక్కువగా ఐపీఎల్ ఈ క్రికెట్ మ్యాచెస్ లేదంటే ఈ ప్రో కబడ్డీలు ఇలాంటివి వచ్చినప్పుడే ఎక్కువ చేస్తారు. ప్రో కబడ్డీ కూడా అంత ఉండదు కానీ ఐపీఎల్కు బీభత్సంగా ఉండదు అసలు బెట్టింగ్ వల్ల. క్రికెట్లో ఐపీఎల్ వచ్చినప్పుడు లక్షలు కోట్లు కూడా లాస్ అయిపోయిన కొంతమంది చాలామంది ఉంటారు. నా క్లాస్మేటే, నా ఫ్రెండే ఐపీఎల్లో బెట్టింగ్ పెట్టి వాడు దగ్గర 4 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఆ 4 లక్షల రూపాయలు రికవరీ చేసుకోవడానికి వాని చుట్టూ ఎవడైతే వీడిని పెట్టమని చెప్పాడో వాని చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. సో అట్లా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అది బెట్టింగ్ యాప్స్ ఓన్లీ ఐపీఎల్ అప్పుడే చాలామంది లక్షలు పోగొట్టుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే భయ్యా సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం కరెక్టా అని అంటే 100% రాంగ్. అది ఎవడొచ్చి చెప్పినా కానీ అది రాంగే. ఎందుకంటే పెద్ద స్టార్సే చేస్తున్నారు, అది తప్పు కాదు. ఆ భయ్యా సన్నీ యాదవ్ చేసేయండి, అతనికి 40 లక్షల ఫాలోవర్స్ ఉంటే అందరూ ఏమన్నా ఆయనను ఫాలో అయిపోయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఉన్నారా, బెట్టింగ్ ఆడుతూ ఉన్నారా అని అంటే ఒక్కరిద్దరు ఆడినా కానీ తప్పే. అది తప్పే, దాంట్లో నో డౌట్. అండ్ నాన్ వేసిన పర్సనల్గా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళడము అండ్ ఫ్యామిలీని టార్గెట్ చేసి వీడియోలు చేయడం ఇది కూడా తప్పే. సో ఇద్దరిది 2 సైడ్ల తప్పు ఉంది. ఇక్కడ ఒకరు రైటు ఒకరు రాంగు అని నేను చెప్పదలుచుకోలేదు. కానీ ఎందుకు ఈ పర్టికులర్ టైంలోనే ఈ ఇష్యూ అనేది బయటకు వస్తూ ఉంది, టార్గెట్ చేసి మరి నాన్ వేసిన ఎందుకు వీడియోలు చేస్తూ ఉన్నాడు అంటే రీజన్ అది. అండ్ మనం కొన్నిసార్లు గమనిస్తే ఇండియాలో ఐపీఎల్ ఎంత ఫేమస్ అనేది మనందరికీ తెలుసు. సో ఐపీఎల్ లాంటి పెద్ద టోర్నమెంట్ జరుగుతున్నప్పుడు డెఫినెట్గా యూట్యూబ్లో యంగ్స్టర్స్ చూసే ఛానల్స్ ఏమవుతుంటారో వాటి ఛానల్స్ వ్యూస్ తగ్గిపోతూ ఉంటాయి. వ్యూస్ తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా రెవెన్యూ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో ఇలాంటి టైంలో నాన్ వేసిన టార్గెటెడ్గా చేసింది ఇదే, పక్కా పకడ్బందీ ప్లాన్ తోటి చేశాడు. అండ్ నాన్ వేసిన ఇంకో చేస్తున్నది ఏంటంటే ఈ ఏదైతే నేను వీడియోలు చేస్తా ఉన్నానో ఆ వీడియోలు ఎప్పుడు ఆపుతాను అనేది తెలియదు. 40 రోజులు పట్టొచ్చు, 50 రోజులు పట్టొచ్చు అని రీసెంట్గా మొన్న ఒక వీడియో చేశాడు. ఆ వీడియోలో చెప్పాడు ఎందుకు 40 రోజులు 50 రోజులు పట్టొచ్చు. అప్పుడు సారీ చెప్పేంత వరకు లేదంటే బెట్టింగ్ యాప్స్ని ఆపేంత వరకు నేను ఆపను 40-50 రోజుల దాకా అని ఎందుకు చెప్తా ఉన్నానంటే
మే 26కి ఐపీఎల్ అయిపోద్ది. ఐపీఎల్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా ఈ బెట్టింగ్ అనే పదం తగ్గిపోద్ది. అండ్ బెట్టింగ్ అనే దాని మీద క్యూరియాసిటీ జనాలకు కూడా, యూత్కి కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే సపోజ్ బిగ్ బాసే తీసుకుందాం. బిగ్ బాస్ వచ్చిన రోజులు వేరే ఛానల్స్ కానీ సీరియల్స్ కానీ ఎవరు చూడరు, ఈ బిగ్ బాస్ మీదనే పడతా ఉంటారు. బిగ్ బాసే ఎక్కువ వైరల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు సేమ్ అదే సిచ్యువేషన్స్లో ఐపీఎల్ ఉంది. ఐపీఎల్లో బెట్టింగ్ ఉంటుంది. సో బెట్టింగ్ వల్ల మన తమ్ముడో, మన స్నేహితుడో, ఎవడో ఒకడు, మన ఫ్రెండ్ గాడో, అరే బెట్టింగ్ ఈరోజు దీని మీద పెట్టినరా, దాని మీద 1000 రూపాయలు పెట్టినరా, దీని మీద 1000 రూపాయలు పెట్టినరా అనే ఒక టాపిక్ వస్తూ ఉంటుంది. ఈ బెట్టింగ్ అనే టాపిక్ ఇప్పుడు సర్క్యులేట్ ఎక్కువ అవుతూ ఉంటుంది, వైరల్లో ఉంటుంది. సో దానివల్ల ఆయన మే 26 దాకా ఆపడు. మనం ఎవరు ఎన్ని చెప్పినా కానీ, ఎంత పెద్ద స్టార్ వచ్చి చెప్పినా, విరాట్ కోహ్లీ వచ్చి చెప్పినా కానీ నాన్ వేసిన వీడియోలు అనేది ఆపడు. ఎందుకంటే ఇప్పుడు అది వైరల్లో ఉన్న కంటెంట్ ప్లస్ తనకు దొరికిన 100% గ్రిప్ ఎక్కడ దొరికింది, బిఎస్వై దగ్గర. సో బిఎస్వై ఆపడు, ఆపితే అతనికి రెవెన్యూ తగ్గిపోద్ది. సో కాబట్టి అతను ఆపేంత వరకు నేను వీడియోలు చేస్తా. ఒకవేళ తను ఆపకపోయినా కానీ నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే జనాలు చూస్తూ ఉంటారు, ఐపీఎల్ అనేది, బెట్టింగ్ అనేది వైరల్లో ఉంది. సో ఈ వీడియోస్ డెఫినెట్గా వెళ్తుంది. ఒక పాజిటివ్ ఇంటెన్షను నాన్ వేసిన ఛానల్ పైన 100% పడుతుంది అనేది తనకు తెలుసు. నాకు రెవెన్యూ ఎక్కువ రాకపోయినా కానీ సబ్స్క్రైబర్స్ అన్న కొంతమంది వస్తారు కదా ఈ ఐపీఎల్ వల్ల, ఈ బెట్టింగ్ అనే పదం వల్ల అనేది తన ఇంటెన్షన్. మిగతా అన్ని వాళ్ళ ఫ్యామిలీ గురించి, ఎవరో స్వాతి అంటే ఎవరో, మిగతా ఇంకా కొన్ని వాళ్ళ అమ్మకి డబ్బులు పంపించలేదని విజ్జుగౌడు, వాళ్ళు వీళ్ళు, అండ్ చంద్రహాసు, ఇది మన బయస్వాని యాదవ్ పైన నా మీద స్ట్రైక్ వేసావు, నా ఛానల్ పోయిందని నేర్చుకుంటూ, ఇవన్నీ కూడా అంత సోదే. నాన్ వేసిన కల్పిస్తున్న ఒక కథల్లాగానే నాకు అనిపిస్తుంది. అతను చెప్పే విషయం కరెక్ట్. తన టార్గెట్ బయస్వాని యాదవ్ బెట్టింగ్ ఆపడం అనేది కాదు. ఈ టైంలో, పర్టికులర్ ఈ టైంలో తన ఛానల్ని గ్రో చేసుకోవడం, తన సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడం, అండ్ తనకు రెవెన్యూ జనరేట్ చేసుకోవడం అనేది ఒక కాన్సెప్ట్ తప్ప అంతకు మించి ఏమీ లేదు అనేది నా ఉద్దేశం. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఛానల్ని తప్పకుండా ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.